హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీరతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో శనగపప్పు, ఉద్దిపప్పు 2 స్పూన్లు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. వీటిని కూడా వేయించాలి. ఇవంతా బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరను వేసుకోవాలి. కాడలు కూడా ఏం పడేయని అవసరం లేదండి, మెత్తగా ఉడికిపోతాయి. కాడలతో సహా వేసుకోవాలి. దీని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకునే కొత్తిమీర, ఎండుమిరపకాయలన్నింటినీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఇవంతా లైట్గా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర చట్నీని వేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర కొంచెం ఘాటు వాసన వస్తుంది కదా, ఆయిల్లో ఇలా వేయించుకుంటే తినడానికి కమ్మగా ఉంటుంది. చూసారుగా, ఈజీగా కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతి, సంగటి, దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.